శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి దగ్గరకు వచ్చినప్పుడు రాశిలో మనకి కేతు యొక్క ప్రభావము, అదేవిధంగా సప్తమంలో రాహు యొక్క ప్రభావము, అష్టంలో శనీశ్వరుడు, భాగ్యంలో కుజుడు, రాజ్యంలో రవి, లాభస్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు అండ్ వ్యయంలో గురుడు యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా కనబడుతోంది. రాహు కేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోయి ఏదైనప్పటికీ లగ్నాల్లో కేతు యొక్క ప్రభావం కనబడడం వల్ల చంచల మనస్తత్వంలో నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ కొంతవరకు బయటపెట్టండి, పక్కకు పెట్టండి. ఎందుకంటే గురుడు యొక్క అనుగ్రహం బాగా కనబడుతుంది. అదేవిధంగా రవి యొక్క అనుగ్రహం కూడా, రాజ్యంలో రవి ఉండడం అనేది అంటే సెటిల్మెంట్ ఆఫ్ జాబ్, సెటిల్మెంట్ ఆఫ్ బిజినెస్, సెటిల్మెంట్ ఆఫ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఉద్యోగంలో మంచి సెటిల్మెంట్ ఇచ్చి మంచి పొజిషన్లో కూర్చోబెడతాడు. అది క్లారిటీ ఉంది మనకు. అంచేత ఏంటంటే మీరు చేసే ప్రయత్నాలు లోపలేకుండా చేయండి. అలాగే వ్యాపారంలో కూడా వ్యాపారానికి మంచి అనుకూలమైన వాతావరణం వస్తుంది, సక్సెస్ అనేది కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అదృష్టం కొంత తగ్గుతుంది, ఏదైనప్పటికీ అదృష్టం మీద మనం వరి అవ్వక్కర్లేదు. హార్డ్ వర్క్ ఇస్ ఆల్వేస్ బి అప్రిషియేటెడ్ బై ది పీపుల్. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసుకునే సక్సెస్ అనేది కనబడే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కాకుండా ట్రేడింగ్ చేసేటప్పుడు పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్స్ వాటి మీద, ఆ కంపెనీస్ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. అన్నిటికీ విశేషంగా ఏంటంటే ఈ కేతు యొక్క ప్రభావం వల్ల గణపతి మంత్రాన్ని విశేషంగా చదవండి. చదవడం వల్ల ఏంటవుతుందంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. మొదలుపెట్టిన ఏ పని కూడా ఆటంకం లేకుండా చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటారండి 15 రోజులు. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం. అష్టంలో మనం చూస్తే మనకు శనీశ్వరుడు, సప్తమంలో రాహు, ఇవి రెండు కొన్ని గట్టిగానే మనకి ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నాయి. అంచేత శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గడానికి, ఇక్కడ మీ యొక్క అనుకూలం జరగడానికి శివుని యొక్క అభిషేకము, అదేవిధంగా గణపతి యొక్క అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంతవరకు యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో మనకి సక్సెస్ఫుల్గా కనబడే అవకాశం ఉంది. ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఇవ్వడం మాత్రం కొంచెం నిదానంగా ఉండండి, నిర్ణయాలు అప్పుడే తీసుకోకండి. అందులో కొంత బర్న్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం ఇది ఒక అనుకూలమైన వాతావరణం చెప్పొచ్చు. సక్సెస్ ఇంకా ఎక్కువగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. మంత్రం దగ్గరకు వచ్చిన మనం ఆల్రెడీ గణపతి మంత్రం గురించి మాట్లాడుకున్నాం. అలాగే శివారాధన కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.